నేను చేస్తున్న రెసిపీ అరటికాయ ఫ్రై అండి, డీప్ ఫ్రై కాదు. అంత డీప్ ఫ్రై తినడం హెల్త్కి కూడా మంచిది కాదు. కళాయిలో ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఆవాలు వేసుకోవాలి. నెక్స్ట్ వెల్లుల్లి, అంటే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మనం పోపు సామాన్ వేసుకోవాలండి. మినపప్పు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, కొంచెం వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ వేసుకోవాలండి. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలోపు అరటికాయ కట్ చేసుకుందామండి. వాటర్లో పసుపు వేసి అరటికాయ కట్ చేసి వేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే జిగుట అనేది చేతులకి, నైఫ్కి అంటుకోకుండా ఉంటుందండి. ఉల్లిపాయ వేగాయండి. ఇప్పుడు కట్ చేసిన అరటికాయ ముక్కలు వేసుకుందాం. చాలా సింపుల్గా త్వరగా అయ్యేటట్టు కర్రీస్ చేసుకుంటే బ్యాచిలర్స్కి, ఎంప్లాయీస్కి బాగుంటుంది. సింపుల్గా ఫాస్ట్గా అయిపోవాలి. పోపుల్లో ముక్కలు వేసిన తర్వాత కాసేపు మూత పెట్టేసి ఉంచితే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడాను. తగినంత కారం, అంటే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి కారం వేయాలండి. అలాగే ఉప్పు కూడా. ఆల్రెడీ ఇందులో ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ వేసాం కాబట్టి కొద్దిగా కారం వేస్తే సరిపోతుంది. అంటే నేను తీసుకున్న అరటికాయకి తగినంత. కొంచెం కలియబెట్టుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. కొంచెం అయితే సరిపోతుందండి. వాటర్ వేసి మూత పెట్టుకోవడమే. స్టార్టింగ్ హై ఫ్లేమ్లో ఉంచి ఆ తర్వాత లో మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఎంతవరకు అయిందో చూద్దామండి. చూడండి, దాని నీరంతా దగ్గరగా ఇంకిపోతుంది. అంతే అండి, అరటికాయ ఫ్రైగా కర్రీ
ఏదైనా పర్లేదు. డీప్ ఫ్రైలు అయితే చేసుకోకూడదు, హెల్త్కి మంచిది కాదండి. ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. ఇంకా కొంచెం దగ్గరకు అవ్వాలి. అరటికాయ ఫ్రై రెడీ అండి.